హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ ముహూర్తాన ఎన్టీఏ వాడు నీట్ యూజీ అప్లికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఎన్టీఏ నుంచి స్టూడెంట్స్ ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఎన్టీఏ అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్లికేషన్ ప్రాసెస్ కరెక్ట్గా ఇవ్వలేదు, ఆధార్ అథెంటికేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు. పోనీ కంప్లీట్ అనుకున్న టైంకి అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ చేశాడా అంటే ఎడిట్ ఆప్షన్ ని ఒకటికి 2 సార్లు ఇచ్చాడు, అప్లికేషన్ ప్రాసెస్ ని ఒకటికి 2 సార్లు ఓపెన్ చేశాడు, అండ్ లాస్ట్ లో మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ అని. సరే, ఇవన్నీ దాటుకొని నీట్ ఎగ్జామినేషన్ రాయబోతున్నాము, నీట్ ఎగ్జామినేషన్ రాస్తున్నామరా బాబు అంటే అక్కడ నీట్ ఎగ్జామినేషన్ రాస్తుంటే ఇక్కడ సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయింది. ఇంగ్లీష్ మీడియం బదులు తెలుగు మీడియం పేపర్ వచ్చింది, హిందీ మీడియం పేపర్ రాశారు. అండ్ దాంతో పాటు క్యూఆర్ఎస్టీ పేపర్ కి బదులు ఎంఎన్ఓపి లాంటి పేపర్ రాశారు. సో ఇలాంటి కేసెస్ అండ్ పాట్నాలో పేపర్ లీక్ అయిందని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్టీఏ ఇప్పటి వరకు హిస్టరీలో ఫేస్ చేయనంత నెగిటివ్ ని ఫేస్ చేసింది. ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం నీట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. పేపర్ లీక్ అయిందని కొంతమంది, మార్కులు తక్కువ వచ్చినాయని కొంతమంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ 2024లో 1000 టైమ్స్ ఎన్టీఏ మీద నెగిటివ్ వస్తుంది. సో ఎన్టీఏ మీద నెగిటివ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం చాలా గందరగోళంగా నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. పేపర్ లీక్లు అనే కేసులు అయిపోయాయి. అండ్ అనుకున్న టైం కన్నా ముందు సడన్ గానే ప్రిలిమినరీకి ఇచ్చారు, సడన్ గానే ఫైనల్ కి ఇచ్చారు, అండ్ సడన్ గానే రిజల్ట్స్ ఇచ్చాడు. రిజల్ట్స్ చూడగానే ఇండియా మొత్తంలో ఉన్న నీట్ ఆస్పిరెంట్స్ అందరూ అండ్ పేరెంట్స్ అందరూ షాక్ అయిపోయారు. ఆ రిజల్ట్స్ ఇప్పటి వరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్, థౌజండ్స్లలో కాదు ల్యాక్స్లలో డిఫరెన్స్ వచ్చింది ప్రీవియస్ ఇయర్స్ కి ఈ ఇయర్ కి. మరి ఇంతగానం కాంపిటీషన్ ఉందా అని మనం మాట్లాడుకోవాలి అనుకునే టైప్లోనే సరే కాంపిటీషన్ ఇలానే ఉంది, సో మన ఫేట్ ఇలానే ఉందని స్టూడెంట్స్ కొంచెం రిలాక్స్ అయ్యే టైంలో ఒక్కొక్కటిగా స్కామ్ బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పే స్కామ్ ఏదైతే ఉందో అసలు నిజంగా స్కామ్ అని కూడా మాట్లాడుకోలేము. కానీ ఈ పాయింట్ అనేది నాకు నిన్న నైటే తెలుసు. దీంట్లో నేను ఒక పాయింట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పాయింట్ ఏంటంటే గ్రేస్ మార్క్స్ 719, 718 ఇవి పాసిబుల్ అంటే టెక్నికల్ గా చూస్తే పాసిబుల్ అవ్వండి. ఓకేనా? దీనికి ఇండియాలో ఏ మెంటర్ మీకు చెప్పుండరు. మేబీ నేనేం చెప్పాను అంటే ఇది కొంచెం రాంగ్ గానే ఉందండి. మేబీ వాళ్ళు నార్మలైజేషన్ మెథడ్ యూజ్ చేశారేమో. ఎందుకంటే 2 రకాల పేపర్స్ ఉన్నాయి కదా, ఎంఎన్ఓపి, క్యూఆర్ఎస్టీ అనే 2 పేపర్స్ ఉన్నాయి కదా. సో ఈ పేపర్ డిఫికల్టీ లెవెల్ ని మనకి ఈక్వల్ చేయడానికి నార్మలైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు అని నేను చెప్పాను. అసలు నార్మలైజేషన్ మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారంటే మనకు డిఫరెంట్ షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఒక లెవెల్లోకి తీసుకురావడానికి నార్మలైజేషన్ మెథడ్ ని యూజ్ చేస్తారు. అయితే నేను 11:30కి ఒక వీడియో రిలీజ్ చేశాను. దాని తర్వాత 12:30కి ఎన్టీఏ వాడు ఒక నోటీస్ ఇచ్చాడు. మేబీ నేను చెప్పిందన్న వ్యాలిడ్ అండి. ఓకేనా? 2 రకాల పేపర్లు ఇచ్చారు, సో నార్మలైజేషన్ పేపర్ చేశారంటే అది నేను చెప్పిందన్న కొంచెం వ్యాలిడ్. అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఎన్టీఏ, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ సిల్లీగా అంటే జస్ట్ నవ్వుకునే విధంగా ఒక నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్ రాస్తుంటే టైం సరిపోలేదండి, సో అందువల్ల వాళ్ళు కోర్టుకి వెళ్తే ఒక కోర్టు కేసు ప్రకారం మేము వాళ్ళకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామని ఇచ్చింది. వాడికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. నార్మలైజేషన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ ని ఈక్వల్ చేయడానికి, డిఫరెంట్ షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళని ఒకే లెవెల్ కి తీసుకురావడానికి నార్మలైజేషన్ యూజ్ చేస్తారు. కానీ ఒకనికి టైం సరిపోలేదు, ఇంకొకరికి టైం సరిపోయింది, వీడికి టైం లేట్ అయింది, వీళ్ళు కోర్టుకి వెళ్తే వీళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తాం అనేది ఎక్కడా ఉండదు. ఇంకా ఎన్టీఏ వానంత బుద్ధిగా కూడా ఇంకెవడు ఉండడు. ఎందుకు అంటే అది ఎక్కడా కూడా అలాంటి పాయింట్ అనేది లేదండి. టైం సరిపోకపోతే గ్రేస్ మార్క్స్ ఇస్తామని, పోనీ గ్రేస్ మార్క్స్ ఇచ్చాడే అనుకుందాం, ఎవరికి ఇచ్చాడో చెప్పాడు గ్రేస్ మార్క్స్, కానీ ఎంతమందికి ఇచ్చామో, ఏ బేసిస్ లో ఇచ్చామో, ఏ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఇచ్చామో, ఆ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఏ బ్లాక్ లో ఉన్న వాళ్ళకి, ఏ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఎగ్జామినేషన్ లేట్ అయింది, సో వాళ్ళకు అంత టైం లేట్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది ఒక్కదానికి కూడా ఎన్టీఏ మామ ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వరు కూడా. సో ఎన్టీఏ వాళ్ళు ఒక్క రిప్లై కూడా ఇవ్వరు. సో దాని వల్ల చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. అయితే ఈ గ్రేస్ మార్క్స్ ఎవరికైతే కలిపాము, ఆ ఇద్దరు స్టూడెంట్స్ 719, 718 అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక బ్యాచ్ ఉందండి. ఆ బ్యాచ్ లో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో నాకున్న డౌట్స్ చెప్తాను, దాని తర్వాత మనకు రీనీట్ ఉంటుందా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో నాకున్న డౌట్స్ ఏంటంటే ఇక్కడ మీకు నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ మార్క్ చేసే ఇద్దరు కూడా
గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన వాళ్ళు, ఓకేనా, ఈ మార్క్స్, ఓకేనా, ఈ సీరియల్ నెంబర్లో 6869 వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ర్యాంక్ కూడా చూడండి 6869 వచ్చింది ఆ సీరియల్ నెంబర్తో పాటుగా. సో వీళ్ళిద్దరు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామని చెప్పారు. అయితే ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూడండి, ఈ 62 నుంచి హాల్ టికెట్ నెంబర్ చూడండి, సేమ్ హాల్ టికెట్ నెంబర్, ఒకటే సెంటర్ ఎగ్జామినేషన్, ఓకేనా, ఒకటే సెంటర్ ఎగ్జామినేషన్. కానీ వీళ్ళందరూ కూడా ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళలో 6 మాత్రం హర్యానాకి సంబంధించిన వాళ్ళు, మిగతా ఒకరు వచ్చేసరికి రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు, మిగతా ఒకరు వచ్చేసరికి ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళలో దాదాపుగా ఒక 6 మెంబర్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ వచ్చింది, ఒక ఇద్దరికేమో 68-69 ర్యాంక్ వచ్చింది, ఓకేనా, 68-69. డైరెక్ట్గా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసరికి, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు ఎన్టీఏ మామ మర్చిపోయి ఏం చేసిండు, డైరెక్ట్ 68 నుంచి స్టార్ట్ చేసిండు ర్యాంక్, డైరెక్ట్ 68 నుంచి ర్యాంక్ స్టార్ట్ చేసిండు. అయితే వీళ్ళ యొక్క ఒకసారి రూల్ నెంబర్ చూడండి, అంత కామన్ రూల్ నెంబర్, ఎక్కడా కూడా ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్లో వీళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అయితే వీళ్ళు ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్లో రాశారు, కానీ డిఫరెంట్ స్టేట్లకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో దగ్గర రూల్ నెంబర్లో ఉన్న క్యాండిడేట్స్కి ఒకే విధమైన ర్యాంక్ రావడం ఏంటి, మళ్ళీ వీళ్ళు టాపర్స్ అవ్వడం ఏంటి, ఏమైనా స్కామ్ జరిగిందా, పేపర్ లీక్ అయిందా, ముందుగానే పేపర్ దొరికిందా, లేకపోతే ఎన్టీఏ రిజల్ట్స్ వీళ్ళని యాడ్ చేశారా, నిజానికి వీళ్ళు ఎగ్జామినేషన్ రాసారా లేదా, అండ్ ఒకవేళ వీళ్ళు డైరెక్ట్ ఖాళీ ఓఎంఆర్ షీట్ ఇస్తే ఆ ఓఎంఆర్ షీట్ ని అక్కడ ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళు ఫిల్ చేశారా. ఇవన్నీ క్వశ్చన్స్ స్టూడెంట్స్ కి రేజ్ అవుతా ఉన్నాయి, పేరెంట్స్ కి రేజ్ అవుతా ఉన్నాయి. ఇది రేజ్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, మనకు ర్యాంక్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం, ఒకనొక స్టేజ్ లో 2 లక్షల వరకు డిఫరెన్స్ ఉండడం 2023తో కంపేర్ చేస్తే. సో కాబట్టి ఇదొక స్కామ్ లాగా అనిపిస్తా ఉంది. దీంతో పాటు కొన్ని సెంటర్స్లలో ఎగ్జామినేషన్ అనేది ఒకరికి బదులుగా ఇంకొకరు రాశారు అనేది ఇంకొక స్కామ్, ఓకేనా. సో దీంతో పాటు పేపర్ లీక్ అయిందని ఒక స్కామ్, దాంతో పాటు ఒక మార్కులు వచ్చిన వాళ్ళకి, అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళకేమో హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకేమో లో ర్యాంక్ వచ్చింది, ఇదొకటి. అండ్ కొంతమందికి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి స్కోర్ కార్డ్ అనేది నిన్న రాలేదు, ఈ రోజు వరకు రాలేదు, కొంతమందికి స్కోర్ కార్డ్ రావడం ఒకటి. అండ్ కొంతమందికి వచ్చేసరికి ఉన్న మార్కుల కన్నా మార్కులు తగ్గడం, కొంతమందికి ఏమో ఉన్న మార్కుల కన్నా మార్కులు పెరగడం, కొంతమందికి బోనస్ మార్క్స్ యాడ్ అవ్వడం, కొంతమందికి బోనస్ మార్క్స్ యాడ్ అవ్వకపోవడం. ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అనేవి ఎన్టీఏ మీద నుంచి రేజ్ అవుతూనే ఉన్నాయండి, ఓకేనా. సో కాబట్టి స్టూడెంట్స్ కూడా భరించారు, ఇందులో బట్టి ఏది జరిగినా భరించారు, ఇప్పుడు భరించట్లేదు. చాలా మంది కేసెస్ ఫైల్ చేయడానికి వెళ్తా ఉన్నారు. మనకు తెలిసిన ఒక క్యాండిడేట్ కి 555 మార్కులు రావాల్సింది 135 మార్క్స్ వచ్చినాయి. సరే, ఈ 135 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ని మేము మాన్యువల్ లో చెక్ చేసాం, ఓఎంఆర్ రెస్పాన్సెస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసాం. సో ఓఎంఆర్ రెస్పాన్సెస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే అండ్ ఫైనల్ కీతో టాలీ చేస్తే మంచి మార్క్సే వస్తున్నాయి. ఏదైతే నేను చెప్పిన టాప్ మార్క్స్ ఉన్నాయో 500 పైన మార్క్స్, ఆ మార్క్సే వస్తున్నాయి. కానీ రిజల్ట్స్ లో 155 వచ్చినాయి. సో ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ అండ్ ఆ స్టూడెంట్ వాళ్ళందరూ డేటా తీసుకొని డైరెక్ట్ ఎన్టీఏ ఆఫీస్కి ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్టీఏని అప్రోచ్ అవుతే సరే డైరెక్ట్ రండి అని చెప్తా ఉన్నారు. అంటే ఎంత పెద్ద మిస్టేక్ జరిగి ఉండొచ్చు, అంటే ఎంత పెద్ద బ్లెండర్ మిస్టేక్ ని ఎన్టీఏ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా బయటికి వస్తే రీనీట్ కండక్ట్ చేస్తారా అనేది ఇప్పుడు క్వశ్చన్ అండి. ఈ పాయింట్ ఎలా మాట్లాడాలి అని నాకు అర్థం అవ్వట్లేదు, కానీ నా అభిప్రాయం చెప్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం రీనీట్ కండక్ట్ చేయకపోవడం బెటర్ వచ్చు. ఎందుకంటే మేబీ హర్యానా లాంటి దాంట్లో పేపర్ లీక్ అయింది, హర్యానా లాంటి దాంట్లో పేపర్ లీక్ అయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ పేపర్ లీక్ అయింది అంటే నాకైతే నమ్మాలి అనిపించట్లేదు, ఓకేనా. అండ్ దాంతో పాటు ఎవరో చేసిన తప్పుకి మిగతా అందరు స్టూడెంట్స్ని బలి చేయడం కూడా మేబీ రాంగ్ అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో నీట్ కండక్ట్ చేయాలి అనే వాళ్ళ, రీనీట్ కండక్ట్ చేయాలనే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, రీనీట్ వద్దు అనే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో నాలో మాత్రం రీనీట్ కండక్ట్ చేయకపోవడమే బెటర్ అనుకుంటున్నాను. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి, సో వీళ్ళకి సంబంధించి రిజల్ట్స్ ని రీచెక్ చేయడం లాంటివి కానీ, సో వీళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన సెంటర్లో ఏమైనా జరిగిందా అని కానీ, ఇవన్నీ ఒకసారి రీవెరిఫై చేసి యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఎన్టీఏ ఒక పాయింట్స్ వైజ్, క్వశ్చన్ ఆన్సర్స్ వైజ్ ఒక లిస్ట్ కానీ, ఒక డ్రాఫ్ట్ కానీ, ఒక నోటీస్ కానీ రిలీజ్ చేస్తే ఒక క్లారిటీ వస్తుందేమో అని నా నమ్మకం అనమాట. సో ఇందులో రీనీట్ కండక్ట్ చేయడం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా, జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఇన్ హిస్టరీలో జరిగిందా అంటే
ఇప్పటివరకు రీనీట్ ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడైనా కొన్ని చోట్ల కండక్ట్ చేశారు ఉండవచ్చు, కానీ అన్ని చోట్ల ఆల్ ఓవర్ ఇండియా వైడ్ 25 లక్షల మందికి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరగదండి. అంత పాసిబుల్ కూడా అవ్వదు, ఇంపాసిబుల్ అనమాట. సో నేను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మీకు మీ మనసులో కనుక రీనీట్ కండక్ట్ చేస్తారేమో అని మీకు డౌట్ ఉండి అనిపిస్తే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో నేను అనుకుంటున్నాను 25 లక్షల మందికి మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరగదు. మేబీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడి వరకు పేపర్ లీక్ అయింది అనేది బయటికి వస్తుందేమో. సో మన ఇండియాలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా అంటే ఏదైనా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్టుకి వెళ్తారా, కోర్టుకి వెళ్ళిన తర్వాత జ్యుడిషియరీలోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ పాయింట్స్ మీద క్వశ్చన్ చేసి రిట్ ఫైల్ చేస్తే కోర్టు కేసుకి వెళ్తే మేబీ అక్కడ ఉన్న బెంచ్ ఎవరైతే ఉన్నారో, జడ్జెస్ బెంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక పాజిటివ్ టు రీనీట్ అనుకోండి, రీనీట్ కండక్ట్ చేయమని ఎన్డీఏని ఆదేశిస్తారు. కానీ వాళ్ళు కూడా ఒక పాయింట్ ఆలోచిస్తారు, రీనీట్ కండక్ట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతే 25 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఎక్కడికి వెళ్తుంది? సో ఇందులో టాపర్స్ ఉంటారు. ఈ టాప్ క్యాండిడేట్స్ మళ్ళీ అంతవరకు టాప్ ర్యాంక్స్ అనేవి వస్తాయా? చాలా మంది అంటారు కదా, ఆల్రెడీ చదివిన వాడే కదా మళ్ళీ చదువుతుందంటే, ఎప్పుడో ఎగ్జామినేషన్ అయిపోయింది, నెల అవుతుంది. ఈ నెల నుంచి వాళ్ళు చాలా హ్యాపీగా బుక్స్ అని పక్కన పెట్టేసి సో వాళ్ళ ఎంజాయ్మెంట్ లో కానీ, సో వాళ్ళ అదర్ యాక్టివిటీస్ లో ఉండుండొచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామంటే మళ్ళీ బుక్లు వేసుకోవడం, మళ్ళీ బుక్లు తీసుకోవడం, మళ్ళీ చదవడం, మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం, ఇదంతా పాసిబుల్ అవుతుందా అని నా డౌట్ అనమాట. నేను ఇక్కడ ఎవరిని కించపరచడానికి కానీ నేను యాంటీగా మాట్లాడట్లేదు, కానీ మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ చేయండి. రీనీట్ ఉంటుందా, మీకు ఉండాలనిపిస్తుందా లేదా అనేది. నా అభిప్రాయం మాత్రం రీనీట్ కండక్ట్ చేయరేమో అని మాత్రమే నేను అనుకుంటా ఉన్నాను. మేబీ ఎక్కడైనా తప్పులు జరిగితే ఆ తప్పులకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తే బెటర్. మీరు ఒకవేళ ఎన్టీఏని క్వశ్చన్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలనుకున్నా కూడా ఎన్టీఏకి మీ ప్రాబ్లమ్ని మెయిల్ చేయండి. వాళ్ళు ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ ఉంది మనకు. ఆర్టీఐ ఆన్లైన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. జస్ట్ 10 రూపీస్ పే చేసి మీ ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళకి ఆర్టీఐలో అడగండి. ఆర్టీఐలో అడిగితే 1 మంత్లో మీకు రిప్లై వస్తుంది, ఇమ్మీడియట్గా రాదు. 1 మంత్లో రిప్లై వస్తుంది. 1 మంత్లో రిప్లై రాకపోతే ఫస్ట్ అపిలేట్ అథారిటీకి వెళ్తుంది. సో అక్కడ నుంచి రిప్లై రాకపోతే సెకండ్ అపిలేట్ అథారిటీకి వెళ్తుంది. అక్కడ రిప్లై రాకపోతే, మీ క్వశ్చన్కి రిప్లై రాకపోతే సో డైరెక్ట్గా కేసు బుక్ అవుతుంది. దాని తర్వాత ఎన్టీఏ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎన్టీఏకి మెయిల్ చేయండి. ఎలాంటిదైనా, మార్క్స్ తగ్గినాయా, పోనీ పెరిగినాయా, మీకు గ్రేస్ మార్క్స్లో డౌట్స్ ఉన్నాయా, గ్రేస్ మార్క్స్ ఎవరికి యాడ్ అయ్యో తెలుసుకోవాలనుకున్నారా, లేకపోతే ఇప్పుడు డిస్ప్లే మీద కనిపించే క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ తెలుసుకోవాలనుకుంటున్నారా, అండ్ వీళ్ళకి సంబంధించి ఎందుకు లేట్ అయింది ఎగ్జామినేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా, అండ్ పేపర్ లీక్ అయిన దాని మీద ఎన్టీఏ రిప్లై ఏంటి, రీనీట్ కండక్ట్ చేస్తారా లేదా, సో ఒకవేళ కండక్ట్ చేస్తే ఎప్పుడు కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటి ఏ క్వశ్చన్ అడగాలనుకున్నా ఎన్టీఏకి మెయిల్ చేయొచ్చు, ఆర్టీఏని అడగవచ్చు. అండ్ కంక్లూడ్ ఏంటంటే రీనీట్ నా తరపున సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కండక్ట్ చేయరు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ అభిప్రాయం కండక్ట్ చేస్తారు అని మీరు ఫీల్ అయినట్లయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చిందా నచ్చలేదా అని పక్కన పెడితే మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఇస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.